అమెరికాలో దారుణం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్సర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీ ఈవెంట్లో మాట్లాడుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ చార్లీ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ సేవలను కొనియాడిన ఆయన హంతకులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరన్నారు ట్రంప్.